వస్తే ఈరోజు నేను చెప్తా ఉన్నా, మొదటగా వినండి. రోగాలు పోతాయనో, జబ్బులు నయం అవుతాయనో, ఇంటి పరిస్థితులు బాగవుతాయనో, అప్పుల బాధలు బాగవుతాయనో, ఇలాంటివన్నీ బాగవుతాయని, లేకపోతే ఆశీర్వాదాల కోసము, దీవెనల కోసము ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధమైన వాటి విషయానికే మాత్రమే నువ్వు దేవుడిని నమ్ముకుంటానంటే వద్దును నమ్ముకోవద్దు. దేవుడు యుగాయుగములు శాశ్వత కాలం ఉండబోయే ప్రభువుతో నీవు ఉండాలి అంటే, ఆయన కోసమే జీవిస్తానన్నటువంటి నిరీక్షణ కలిగిన జీవితం ఉంటేనే నువ్వు ప్రభువుని నమ్ముకో. ఇంకొక మాట కూడా నేను చెప్తా, గుట్టిగా ప్రభువుని నమ్ముకోమని ఎక్కడ బైబిల్లో లేదండి. ప్రభువు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్పించి ఈ లోకంలో ఏ దేవుడు లేడండి. పరిశుద్ధతలో మహనీయుడు ఆయన అని మాట చెప్పినంత మాత్రాన నువ్వు ఈజీగా నమ్ముకోవద్దు. నమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలుసుకో, సత్యాన్వేషణ కలిగి నువ్వు సత్యాన్ని గ్రహించు. అది గ్రహించాలంటే నువ్వు బైబిల్ని ఆత్మ అనే జ్ఞానంతో చదవాలి. గుడ్డిగా నమ్ముకోమని బైబిల్ చెప్పదండి. గుడ్డిగా నమ్ముకో, గుడ్డిగా చర్చికి ప్రార్థన చేసుకోమని చెప్పదు బైబిల్. లేఖనాలు పరిశీలించు, పరీక్షించు. నిజమైన రాజుని తెలుసుకో, సత్యమైన దేవుడిని తెలుసుకో. కులాలు, మతాలు, తారతమ్య భేదాలు, రంగు భేదాలు ఇవేవి ఆయన దగ్గర లేవండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు.